1750లో ఈ విషయం ఊహకు అందింది. ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఊహించగలిగాడు. అతని పేరే సిరాజుద్దౌలా. బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా ఈ విషయాన్ని గుర్తించగలిగాడు. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చింది వ్యాపార నిమిత్తం కాదు, ఈ దేశాన్ని బానిసదేశంగా మార్చడానికి వచ్చారు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక సంపద ఉంది, ఈ దేశంలో అత్యధికమైన ధనం ఉంది. దానితో సిరాజుద్దౌలా ఈ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద పోరాటం సాగించవలసి ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. చరిత్ర పుస్తకాల్లో మీరు చదివే ఉంటారు, ప్లాసీ యుద్ధం జరిగింది 1757లో. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన ఒక ముఖ్య విశేషాన్ని నేనీరోజు మీకు గుర్తుచేయదలుచుకున్నాను. 1757లో ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు ఈ విషయాన్ని గురించి మొట్టమొదట నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నేను మా అధ్యాపకుణ్ణి అడిగాను, సర్, ఆ సమయంలో ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారు? ఇలా అడిగితే మా అధ్యాపకులు నాకు తెలియదు అనేవారు. మీకెందుకు తెలియదు అని నేను తిరిగి ప్రశ్నిస్తే మాకా విషయమెవరూ బోధించలేదు అని వారన్నారు. నేను మళ్లీ వారిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉండేవాణ్ణి, సర్, సైనికులు లేకుండా ఏ యుద్ధమూ జరుగదు కదా? జరుగదు. మరి మాకు ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారో ఎందుకు తెలియజేయరు? మరి దానితో పాటు దానికి రెండో వైపు ప్రశ్నను కూడా నేను వేస్తూ ఉండేవాడిని. సరే, ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారో మీకు తెలియదు, మరి భారతదేశం తరఫున పోరాడుతున్న ఫిరాజుద్దౌలా సైన్యంలో ఎంతమంది సైనికులున్నారు? దానికి వారి సమాధానం తెలియదనే. ప్లాసీ యుద్ధాన్ని గురించి ఈ దేశంలో నేను చూసిన 150 పుస్తకాలున్నాయి. ఆ 150 పుస్తకాలలో దేనిలోనూ ఆంగ్లేయుల వైపునుంచి ఎంతమంది సైనికులు పోరాడారు, భారతదేశం వైపునుంచి ఎంతమంది సైనికులు పోరాడారు అన్న వివరాలే తెలియజేయలేదు. చివరికి ఈ ప్రశ్నకు సమాధానం నాకు 3 సంవత్సరాల క్రితం మాత్రమే తెలిసింది. అది భారతదేశంలో కాదు, లండన్లో దొరికింది. లండన్లో ఒక ఇండియా హౌస్ లైబ్రరీ ఉంది, చాలా పెద్ద లైబ్రరీ. ఆ ఇండియా హౌస్ లైబ్రరీలో భారతదేశాన్ని బానిసదేశాన్ని చేసి ఆంగ్లేయులు పరిపాలించిన కాలం నాటి 20,000కు పైగా దస్తావేజులు భద్రపరచబడ్డాయి. ఆ 20,000 దస్తావేజులలో సుస్పష్టంగా తెలియజేయబడి ఉంది. నాకు ప్రొఫెసర్ ధరంపాల్ అన్న వ్యక్తి ఒకరు పరిచితులు. వారు 40 ఏళ్లకు పైగా యూరోప్లో ఉంటున్నారు. నేనొకసారి వారికి లేఖ వ్రాశాను, సర్, నేనొక ప్రశ్నకు సమాధానాన్ని కోరుతున్నాను, ఒక బేసిక్ క్వశ్చన్. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున ఎందరు సైనికులు పోరాడారు? అసలు మనం ఆంగ్లేయులకు బానిసలం కావడం వెనుక ముఖ్యమైన కారణం ఏమిటి? ఇంత పెద్ద దేశం, 34 కోట్ల మంది జనులున్న ఈ దేశం కేవలం 50,000 మంది ఆంగ్లేయులకు ఎలా బానిసలు కాగలిగింది? ఆ ప్లాసీ యుద్ధాన్ని గురించి చదివినప్పుడు ఈ విషయం అర్థమైంది. ఆయన కొన్ని ముఖ్యమైన దస్తావేజులను నాకు పంపించారు. ఆ దస్తావేజులను చదివిన తరువాత నాకు తెలిసిన విషయమేమిటంటే, ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున కేవలం 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. మరోవైపు ఫిరాజుద్దౌలా తరఫున 18,000 మంది సైనికులున్నారు. ఒకవైపున 300 మంది ఉండి మరోవైపున 18,000 మంది ఉన్నప్పుడు ఏ పక్షం గెలుస్తుంది? ఎవరివైపైతే 18,000 మంది సైనికులున్నారో వారే గెలుస్తారు. కాని గెలిచిందెవరు? ఎవరివైపున 300 మంది సైనికులున్నారో వారు గెలిచారు, ఎవరివైపున 18,000 మంది సైనికులున్నారో వారు ఓడారు. ఇక భారతదేశానికి చెందిన సైన్యంలో ఒక్కొక్క సైనికుని గురించి ఇంగ్లండ్లోని పార్లమెంట్లో ఏమని చెప్పుకునేవారంటే, భారతదేశానికి చెందిన ఒక్కొక్క సైనికుడు 5 ఆంగ్లేయ సైనికులను మట్టుబెట్టడానికి సమర్థుడు అని. మరి అంతటి శక్తి సంపన్నులైన 18,000 మంది సైనికులు 300 మంది తమకంటే బలహీనులైన ఆంగ్లేయ సైనికుల చేత ఎలా ఓడిపోయారు? ఆ దస్తావేజులను పరిశీలించిన మీదట మనమోడిపోవడమెలా తటస్థించిందో అర్థమైంది. ఆంగ్లేయుల తరఫున యుద్ధానికి వచ్చిన వ్యక్తి పేరు రాబర్ట్ క్లైవ్. తాను ఆంగ్లేయుల సేనకు సైన్యాధిపతి. మరోవైపు భారతదేశం తరఫున పోరాడుతున్న సిరాజుద్దౌలా సైన్యానికి సైన్యాధిపతి పేరు మీర్ జాఫర్. మరి ఇంతకీ జరిగినదేమిటి? రాబర్ట్ క్లైవ్కు విషయం అర్థమైంది.
ఆంగ్లేయులు భారతీయులను ముఖాముఖి ఎదుర్కొంటే ఆంగ్లేయులు ఓడిపోవడం తథ్యం, యుద్ధం గంట కూడా జరిగే అవకాశం లేదు. క్లైవ్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బ్రిటిష్ పార్లమెంట్కు తెలియజేయడం జరిగింది. ఆ దస్తావేజుల్లో క్లైవ్ రాసిన 2 ఉత్తరాలున్నాయి. ఒక లేఖలో క్లైవ్ రాశాడు, మన వైపు కేవలం 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు, సిరాజుద్దౌలా వైపు 18,000 మంది సైనికులున్నారు, కనుక మనము యుద్ధము గెలిచే అవకాశం లేదు. ఒకవేళ బ్రిటిష్ పార్లమెంట్, ఆంగ్లేయ పార్లమెంట్ యుద్ధంలో జయించాలని భావించేటట్లయితే మాకు అదనముగా సైన్యాన్ని పంపించవలసింది. ఈ లేఖకు జవాబుగా క్లైవ్కు బ్రిటిష్ పార్లమెంటు నుంచి మరొక ఉత్తరం వచ్చింది. మన వైపు ఇంతకంటే అధికంగా సైనికులు లేరు. ఎందుకు లేరు? ఎందుకంటే 1757లో సరిగ్గా ప్లాసీ యుద్ధం జరిగిన సమయంలోనే ఆంగ్లేయులు ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపార్ట్తో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరో ప్రక్క నెపోలియన్ బోనాపార్ట్ ఆంగ్లేయులను ఫ్రాన్స్ నుంచి తరిమి వెళ్లగొడుతూ ఉన్నాడు. దానితో ఆంగ్లేయుల సైన్యమంతా ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపార్ట్తో పోరాడుతూ ఉండేది. ఈ కారణంచేత వారు భారతదేశానికి అధికంగా సైన్యాన్ని పంపించే పరిస్థితుల్లో లేరు. దానితో రాబర్ట్ క్లైవ్ 2 గూఢచారులను నియమించాడు. తాను ఆ 2 అన్నాడు, మీరు వెళ్ళి సిరాజుద్దౌలా సైన్యంలో లంచం తీసుకునేవారెవరైనా ఉన్నారేమో కనిపెట్టండి. లంచముపై లోభంతో తమ దేశానికి ద్రోహం తలపెట్టగలిగేవారెవరైనా ఉన్నారేమో గుర్తించండి. తన 2 గూఢచారులు సిరాజుద్దౌలా సైన్యాన్ని పరిశీలించి ఈ విషయం చెప్పారు. అవును, ఒక వ్యక్తి ఉన్నాడు, తను మీర్ జాఫర్. మీరు తనకు లంచమివ్వగలిగితే తాను భారతదేశాన్నే అమ్మివేయగలడు. అంతటి లోభి అతను. ఇక మీర్ జాఫర్ ఎటువంటివాడంటే తాను రాత్రింబవళ్ళూ ఒకటే కలకంటూ ఉండేవాడు, తాను ఎన్నటికైనా బెంగాల్ నవాబు కావాలని. ఆ కాలంలో బెంగాల్ నవాబు కావడమంటే ఈరోజు మన దగ్గర ఎందరో రాజకీయ నాయకులు ప్రధానమంత్రి కావాలని కలలుగనడం లాంటిదే. అందుకోసం వారు దేశాన్ని అమ్మడానికి కూడా వెనుకాడరు. కాబట్టి మీర్ జాఫర్ మనసులో ఈ లోభం ఉండేది, నేను ఎలాగైనా బెంగాల్కు నవాబును కావాలి. ఆ దురాశ ఎంతటిదో గుర్తించగలిగాడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్కు ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖలో తను 2 విషయాలు వ్రాశాడు. చూడు మీర్ జాఫర్, నువ్వు ఆంగ్లేయులతో స్నేహం చేసినట్లయితే మేము యుద్ధం గెలిచిన తరువాత నిన్ను బెంగాల్కు నవాబును చేస్తాం. ఇక 2వ విషయం, నీవు బెంగాల్ నవాబువయ్యావంటే సంపద సమస్తం నీ స్వంతమవుతుంది. ఆ సంపదలో 5% నువ్వు మాకివ్వు, ఇక మిగిలినది నువ్వు ఎంత దోచుకోవాలంటే అంత దోచుకో. మీర్ జాఫర్ ఆ లేఖకు జవాబు వ్రాశాడు. తనన్నాడు, మీరు చెప్పిన 2 విషయాలు నాకు సమ్మతమే, ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. అప్పుడు రాబర్ట్ క్లైవ్ రాశాడు, మీరు చేయవలసినదల్లా ఒకటే. యుద్ధం ప్రారంభమయ్యే రోజు మీరు మీ 18,000 మంది సైనికులను ఎటువంటి పోరాటమూ చెయ్యకుండా మాకు సరెండర్ కావలసినదిగా తెలియజేయాలి. మీర్ జాఫర్ అన్నాడు, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. చివరికి యుద్ధం ప్రారంభమైంది. జూన్ 23, 1757లో భారతదేశానికి చెందిన 18,000 మంది సైనికులు కేవలం 40 నిమిషాలలో మీర్ జాఫర్ చెప్పిన కారణంగా 300 మంది ఆంగ్లేయ సైనికుల ముందు సరెండర్ అయ్యారు. రాబర్ట్ క్లైవ్ ఏమి చేశాడంటే తన 300 మంది సైనికులతో ఈ 18,000 మంది సైనికులను బందీలుగా చేసి కలకత్తాలో ఒక స్థలముంది, ఫోర్ట్ బిలియం, ఈరోజుకి ఉంది, మీరు వెళ్లి దానిని చూడండి. ఆ ఫోర్ట్ బిలియంలో 18,000 మంది సైనికులను బందీలుగా ఉంచాడు. 10 రోజులపాటు భారతీయ సైనికులు ఆకలితో అలమటించేలా చేశాడు. 11వ రోజు ఆ సైనికులందరినీ హత్య చేయించాడు. ఆ తరువాత రాబర్ట్ క్లైవ్ ఏమి చేశాడు? బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలాను ముర్షిదాబాద్లో హత్య చేయించాడు. ఎందుకంటే అప్పట్లో ముర్షిదాబాదే బెంగాల్ రాజధాని, కలకత్తా కాదు. అందుకు ఫలితమేం జరిగింది? మన దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీను పారద్రోలాలని కలలుగన్న బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరణించాడు.
ఈస్ట్ ఇండియా కంపెనీతో మైత్రీబంధాన్ని కొనసాగించాలనుకున్న మీర్ జాఫర్ బెంగాల్కు నవాబయ్యాడు. మీర్ జాఫర్కు ఈ విషయం తెలుసు. నేను నా పదవి కోసం ఏ పావులు కదుపుతున్నానో దానివల్ల ఈ దేశం 100 సంవత్సరాల వరకు బానిసత్వంలో మ్రగ్గగలదని మీర్ జాఫర్కు ఖచ్చితంగా తెలుసు. నా దురాశ తీరడానికి ఈ దేశానికి ఎటువంటి దుర్గతి పట్టినా పరవాలేదు అని తాను ఆనాడు ఆలోచించి ఉండకపోతే మనం 1757లోనే ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యుండేవాళ్లం. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం, 1757 నుంచి 1947 వరకు 200 సంవత్సరాల పాటు మనము భరించిన ఈ బానిసత్వ శృంఖలాలు, ఈ 200 ఏళ్లపాటు బానిసత్వాన్ని పారద్రోలడానికి మన దేశం అర్పించవలసి వచ్చిన 6 లక్షల అమరజీవుల ప్రాణాలు, అవి మనకు దక్కి ఉండేవి. భగత్ సింగ్, చంద్రశేఖర్, ఉధమ్ సింగ్, తాంత్యాతోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, ఇలా ఎటువంటి మహానుభావుల ప్రాణాలు అర్పించవలసి వచ్చినదంటే వీరెవ్వరూ సామాన్యులు కారు. సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ టాపర్. ఉధమ్ సింగ్ కావాలనుకుంటే ఎంతో ఆనందమయమైన జీవితాన్ని కొనసాగించి ఉండేవాడు. ఎంతో ధనవంతుడి సంతానం తాను. భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్లు కూడా అటువంటివారే. కావాలనుకుంటే వారు తమ యవ్వన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడపగలిగి ఉండేవారు. తమ విలువైన నవయవ్వనాన్ని ఇలా ఉరికంబానికి అర్పించి ఉండేవారు కాదు. కాని ఆ మీర్ జాఫర్ అన్న ఒక్కడు ఉండడం వల్ల, ఆ వ్యక్తిలో పదవి కోసం, ధనం కోసం ఈ దురాశ పేరుకుపోవడం వల్ల మన దేశం 200 ఏళ్లపాటు ఆంగ్లేయులకు ఊడిగం చేయవలసి వచ్చింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు 300 మంది ఆంగ్లేయ సైనికులను వెంటబెట్టుకుని వచ్చాడు రాబర్ట్ క్లైవ్. 18,000 మంది భారతీయ సైనికులపై విజయాన్ని సాధించాడు. గెలుపొందిన తరువాత తానేమి చేశాడో తెలుసా? ఒక గొప్ప ఊరేగింపును నిర్వహించాడు. దానికి సంబంధించి తన డైరీలో వ్రాసుకున్నాడు. ఆ డైరీలోని 2 పేజీలు నా దగ్గర ఉన్నాయి. అవి చదివినప్పుడల్లా నా గుండె మండిపోతుంది. రాబర్ట్ క్లైవ్ వ్రాసుకున్నాడు, తాను 300 మంది సైనికులతో ప్లాసీ యుద్ధాన్ని గెలిచినప్పుడు ఊరేగింపును నిర్వహించాడు. తన 300 మంది ఊరేగింపును చూడడానికి రహదారికి ఇరుప్రక్కల కోటానుకోట్ల మంది భారతీయులు వచ్చేవారు. తను చిట్టచివరిగా ఒక వాక్యాన్ని వ్రాసుకున్నాడు. ఆ ఊరేగింపును చూడడానికి తండోపతండాలుగా వచ్చినవారు, అక్కడ చప్పట్లు చరుస్తూ నిలుచున్నవారు ఒక్కొక్క రాయిని తీసుకుని మా మీదకి విసిరినట్లయితే చరిత్ర మరో మలుపు తిరిగి ఉండేది. ఈ విషయం నిరంతరం నా గుండెల్లో అగ్నిలా భగభగ మండుతూ ఉంటుంది. వాళ్లు 300 మంది మాత్రమే, మనం కోటానుకోట్ల మంది ఉన్నప్పటికీ అక్కడ నిర్వాకం చూస్తూ ఉన్నాము, చప్పట్లు చరుస్తూ ఉన్నాము తప్పితే ఒక్క రాయి తీసుకుని వారిపైకి విసిరిన వారొక్కరూ లేరు. ఈరోజూ అదే జరుగుతోంది. అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను, కనీసం ప్రతిరోజూ 1 గంట సమయాన్నైనా వెచ్చించండి. ధైర్యం చేసి ఒక్క రాయినైనా విసిరికొట్టండి. మన పూర్వీకులు చేసిన తప్పునే మీరూ చెయ్యకండి. మరి మేము కొట్టవలసిన ఆ రాయి ఏమిటి అని మీరడుగవచ్చు. నేను మీకు చెప్పిన విషయాన్నే మీరు ప్రతిరోజు కనీసం ఇంకొక్కరికైనా చెప్పండి. కనీసం ఒకరికి చెప్పండి. ఇలా రోజుకొకరు చొప్పున మీరు మీ పొరుగువారికి గాని మీ మిత్రులకు గాని చెప్పినట్లయితే, అలా జరిగే జన జాగృతితో మన భారతావని అనతికాలంలోనే వాస్తవమైన స్వాతంత్ర్యాన్ని పొందగలదు.